హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 3 మీటర్స్ క్లాత్తోనే అంబ్రెల్లా కట్ లాంగ్ ఫ్రాక్ని ఫుల్ గేరా వచ్చే విధంగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బాడీ పార్ట్ కోసం ఒక 1 మీటర్ లైనింగ్ అయితే కట్ చేసేసుకొని 4 మడతల కింద మడతేసుకోవాలి. ఫోల్డింగ్స్ మన వైపు ఉండాలి, మనకు ఆపోజిట్లో ఓపెన్స్ అనేవి ఉండాలి. ఇప్పుడు నెక్ షోల్డర్కి కలిపి నేను ఇక్కడ 5.25 ఇంచులు మార్క్ చేస్తున్నాను. ఆర్మ్ డౌన్ 6 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ 6 ఇంచెస్కి షోల్డరు నెక్ కలిపి 5.25 ఇంచులకి మార్క్ చేసుకున్న దానికి ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఆ బాక్స్లో కార్నర్ పాయింట్ నుంచి ఒక 1.5 ఇంచు పైకి మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ నాకు షోల్డర్ కొద్దిగా సన్నగా కావాలని చెప్పారనమాట. కాబట్టి ఆల్రెడీ 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని ఒక రౌండ్ అయితే గీసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇంకొక 1/2 ఇంచు లోపలికి ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు నెక్ కోసం 3 ఇంచులు తీసుకున్నాం. ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచెస్కి నేను ఒక మార్క్ చేసుకొని ఇక్కడ రౌండ్ నెక్కే పెడుతున్నాను కాబట్టి రౌండ్గా అయితే డ్రా చేసేసుకోవాలి. ఇలా రౌండ్గా డ్రా చేసేసుకున్న తర్వాత బాడీ లెంత్ నేను 15 ఇంచెస్ పెట్టాను. ఆ 15 ఇంచెస్లో నుంచి ఒక 1.5 ఇంచు సైడ్ నడుము దగ్గర ఒక 1.5 ఇంచు క్రాస్గా కట్ చేసుకోవాలి. మనం ఇలా కట్ చేసుకుంటేనే మనకు నడుము దగ్గర కరెక్ట్గా షేప్ అనేది ఉంటుంది, లేకపోతే నడుము దగ్గర కొద్దిగా కిందకు జారినట్టు ఉంటుందన్నమాట. సైడ్స్ లోత్ అయితే కంపల్సరీ తీయాలి, బ్లౌజులకైనా లాంగ్ ఫ్రాక్స్కైనా. అది వేసుకునే కస్టమర్ని బట్టి 1/2 ఇంచా 1 ఇంచా 1.5 ఇంచా అనేది లోతు తీసుకోవాలి. ఇక్కడ ఈ డ్రెస్కి నేనైతే ఫ్రంట్ బ్యాక్ 2 రౌండ్ నెక్కే పెడుతున్నాను కాబట్టి 4 పొరల్ని ఒకేసారి ఫ్రంట్ బ్యాక్ అయితే కట్ చేసాను అనమాట. నెక్స్ట్ కింద క్రాస్ తీసుకున్నాం కదా, ఆ క్రాస్ కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ షోల్డరు ఆర్మ్ డౌన్ రౌండ్ కట్ చేసేసుకోవాలి. భుజాల దగ్గర జాయింట్ ఉంటుంది కదా, దాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఈ లాంగ్ ఫ్రాక్ 36 సైజు వారికి అన్నమాట. ఇప్పుడు నేను కుట్టబోయేది 36 అంటే కుట్లతో సహా మనం ఇక్కడ 40 ఇంచెస్ పెట్టుకున్నాం, అంటే ఒక్కొక్క పొర 10 ఇంచీలు పెట్టామన్నమాట. 10 ఇంచీలు ఇంటూ 4 అంటే 40 ఇంచీలు. ఈ షోల్డర్కి నేరుగా నడుము దగ్గర ఒక 4 ఇంచెస్ మనము డాట్స్ అయితే పెట్టుకోవాలి. అది స్టిచ్ చేసేటప్పుడు చూద్దాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తనీగా బ్యాక్ పార్ట్ తనీగా ఓపెన్ చేసేసుకోవాలి. బ్యాక్ నెక్ కొద్దిగా డీప్ పెట్టుకోవాలి కదా, ఆ డీప్ వచ్చేసి 7 ఇంచెస్ పెడుతున్నాను అనమాట. ఫ్రంట్ నెక్ 5.5 పెట్టాను కాబట్టి ఇప్పుడు 7 ఇంచెస్ దగ్గర మనం ఒక లైన్ డ్రా చేసేసుకొని రౌండ్ నెక్కే కాబట్టి రౌండ్గా డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ అన్నమాట. నెక్ ఎప్పుడు కట్ చేసుకున్నా కత్తెర యొక్క కొన భాగంతోనే కట్ చేయాలి. అలా కట్ చేస్తేనే మనకు షేప్ కరెక్ట్గా వస్తుంది. లైనింగ్ బాడీ పార్ట్ కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మెయిన్ పీస్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం లైనింగ్ని 1 మీటర్ తీసుకున్నాం బాడీ పార్ట్ కోసం, కానీ మెయిన్ పీస్ వచ్చేసేటప్పటికి 1/2 మీటర్ కంటే తక్కువ, అంటే 40 సెంటీమీటర్లతోనే మనకి బాడీ పార్ట్ కోసం సరిపోయిందనమాట. అంటే ఈ క్లాత్ బాగా బాగా వెడల్పుగా ఉంది కాబట్టి మనకి ఫ్రాక్ అనేది ఫుల్ గేరా వచ్చింది. ఇలా 4 పొరలు వేసుకొని దాని మీద ఆల్రెడీ మనం కట్ చేసుకున్న లైనింగ్ని మెయిన్ పీస్ మీద పెట్టేసి కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మీరు ఒకటి గమనించారా, నేను కొలతలు ఎక్కువ కొలతలు ఏం చెప్పలేదు. చాలా సింపుల్గా అయితే లాంగ్ ఫ్రాక్ని కట్ చేసేస్తున్నాను. ఏం కాదు, నేను ఇప్పుడు ఎలా అయితే సింపుల్గా ఏ విధంగా కొలతలు అయితే చెప్పానో అదే విధంగా మీరు ఒకసారి కట్ చేసుకొని కుట్టుకొని చూడండి. డ్రెస్ చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ సైడ్ మనకి జాయింట్ అయితే ఉంటుంది కదా, ఆ 4 పొరల మీద క్లాత్ ఉంటుంది కదా, ఒక సైడు మనకి జాయింట్ ఉంటుంది. ఆ జాయింట్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బాటమ్ పార్ట్ని కట్ చేసుకోవాలి. లైనింగ్ అయితే ఇంకా మనకి 2 మీటర్సే ఉందన్నమాట.
2 మీటర్స్తో కూడా మనకి ఫుల్ గేరా వచ్చే విధంగా నేను చెప్తాను. ఫస్ట్ ఉన్న 2 మీటర్స్ని సగానికి ఫోల్డ్ చేసుకోండి. ఆ సగం నుంచి ఇటు సమోసా ఫోల్డ్ వేసుకోండి. సమోసా ఫోల్డ్ వేసుకున్న తర్వాత ఇక్కడ 9 ఇంచీలు నేను వెడల్పు తీసుకుంటున్నాను. మనం బాడీ పార్ట్ 10 ఇంచీలు పెట్టాము, ఇక్కడ 9 ఇంచీలు పెడితే సరిపోతుంది. ఎందుకంటే మనము అంబ్రెల్లా కట్ చేస్తున్నాం కాబట్టి క్లాత్ కొద్దిగా సాగుతుంది, కాబట్టి 9 ఇంచీలు పెట్టినా సరిపోతుంది. పొడవు వచ్చేసేటప్పటికి నాకు పొడవు తక్కువే ఉంది, ఎందుకంటే 2 మీటర్లతోనే కట్ చేయాలి కాబట్టి తక్కువే ఉంది, కాబట్టి 23 ఇంచులు పెడుతున్నాను. పైన మనం డ్రా చేసుకున్న ఆ పైన మార్క్ దగ్గర నుంచి మనకి చుట్టూ 23 ఇంచులు అయితే డ్రా చేసుకోవాలి. ఇలా చుట్టూ 23 ఇంచులతో డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోవడమే అన్నమాట. ఇక్కడ మనకి ఒక 2 పొరలకు మాత్రం కొద్దిగా అతుకుపడుతుంది. ఆల్రెడీ మనకి సైడ్ కొద్దిగా వేస్ట్ పీస్ ఉంది కదా, దాన్ని తీసుకునేసి మనం ఇక్కడ అతుకైతే వేసేసుకోవాలి. టెన్షన్ పడాల్సినంత పెద్ద అతుకైతే ఏం కాదు, చిన్నదే కాబట్టి చాలా సింపుల్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈ చిన్న అతుకునైతే వేసేసుకోవచ్చు. చూసారా, మీకు ఇక్కడ చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత గేరా ఉందనేది. ఇక్కడ 4 పొరల మీద ఉంది, ఓపెన్ చేస్తే ఇంకా ఫుల్ గేరా వస్తుంది. సింపుల్గా చాలా ఈజీగా లైనింగ్ కటింగ్ అయితే అయిపోయిందనమాట. నెక్స్ట్ మెయిన్ పీస్ని కట్ చేసుకోవాలి. ఉన్న 2 మీటర్లని సగానికి ఫోల్డ్ చేసుకొని సమోసా ఫోల్డ్ వేసుకోవడమే, చాలా ఈజీగా సింపుల్గా అంతే. సమోసా ఫోల్డ్ వేసుకొని మనం 4 పొరల మీద వేసుకున్నాం కాబట్టి సమోసా ఫోల్డ్ వేసుకుంటే చాలు. లేదు 8 పొరల మీద వేసుకునే పని అయితే ఇంకొక మడత వేసుకోవాలి. అది ఇప్పుడు మనం దాని గురించి వద్దులే, ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు ఆల్రెడీ 2 మడతల మీద వేసుకున్నారు, దాన్ని సమోసా ఫోల్డ్ వేసుకున్నారు అంతే. ఆల్రెడీ కట్ చేసుకున్న లైనింగ్ని మెయిన్ పీస్ మీద పెట్టేసి ఇక్కడ లెంత్ వచ్చేసి 33 ఇంచెస్ తీసుకున్నాను మెయిన్ పీసు. పైన అక్కడ మనము లైనింగ్ పెట్టిన దగ్గర నుంచి 33 ఇంచుల దగ్గర చుట్టూ సర్కిల్ వేసుకోవాలి. సర్కిల్ వేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవడమే. మెయిన్ పీస్కి అయితే మనకు అసలు ఏం అతికేం పడదు, టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. బాటమ్ పార్ట్ కూడా కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు బాడీ పార్ట్కి ఒకసారి పెట్టి చూద్దాం. ఇక్కడ మనము డాట్స్ పెట్టుకోవాలి కదా, డాట్లో ఒక 1 ఇంచ్ పోతే క్లాత్ కొద్దిగా సాగుతుంది. ఆ ఎక్స్ట్రా కొద్దిగా బాడీ పార్ట్ ఉంది కదా, అక్కడ మీరేం టెన్షన్ పడద్దండి. ఈ బాటమ్ పార్ట్ కొద్దిగా సాగుతుంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకి మెయిన్ పీస్ కట్ చేసుకున్న కొద్దిగా వేస్ట్ పీస్ ఉంది కదా, దానిలోనే మనకి హ్యాండ్స్ వచ్చేస్తాయి అన్నమాట. పొడవు వచ్చేసి 10.5 ఇంచీలు ఎల్బో హ్యాండ్ వస్తుందన్నమాట. 10.5 ఇంచులు పెట్టుకునేసి ఇక్కడ 3 ఇంచుల లోతు తీసుకోవాలి. ఇంత హ్యాండ్ డ్రా చేసేసుకొని లూజ్ వచ్చేసి 9.5 ఇంచీలు కుట్లతో సహా వదిలాను అనమాట. నెక్స్ట్ హ్యాండ్ని కట్ చేసుకోవాలి. చూసారు కదా, 3 మీటర్స్ క్లాత్తోనే మనకి ఫుల్ గేరా వచ్చే విధంగా లాంగ్ ఫ్రాక్ని ఎలా కట్ చేసుకున్నామో చాలా సింపుల్గా ఈజీగా అయితే అయిపోయింది. హ్యాండ్స్కి మిడిల్ పాయింట్లో ఒక టక్ అయితే ఇవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.